దెబ్బ కొట్టానని సంబరపడిపోమాక నీలాంబరి. దెబ్బకు దెబ్బ తీయకపోతే నా పేరు ఇంద్రానే కాదు. అయితే నీ పేరు మార్చుకోనికి సిద్ధంగా ఉండు. నన్ను దెబ్బ కొట్టడం నీ తరం కాదు. హట్టానే అనుకుంటా ఉండు. దెబ్బ తగిలినాక గాని తెలీదు ఈ ఇంద్రాణి దెబ్బంటే ఏంటో. కొత్తగా తెలియాల్సిన అవసరం ఏముండది? ఇప్పటికే చాలా సార్లు తెలుసుకున్నాను. ఆనందం మేడం ఓసారి ఇలా రా. ఇందాక ఏదో ఫోన్లో అన్నావు. నా చేతికి నీ చెంప ఎంత దూరంలో ఉంటే అంత మంచిదా? ఇలా అయ్యో రేయ్, ఏంట్రా చెంపలు నొప్పెడుతున్నాయా? అలా ఏడుస్తున్నావు? లేదు మేడం, మీ చేతులు ఎంత నొప్పి పుడుతున్నాయా అని బాధపడుతున్నారు. అయ్యో పాపం. అయ్యో ఇలా మేడం ప్లీజ్ మేడం, కొట్టదు మేడం. కొట్టటం కాదురా, నిన్ను చంపేసినా పాపం లేదు. చంపే అంత తప్పు నేనేం చేశాను మేడం? ఏయ్, చేసిందంతా చేసి వాళ్ళు నేనేం చేశాను మేడం అని అంటున్నావా? నిన్ను నమ్మి పని అప్ప చెప్పినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. నీ చేతకాని తరమనే ఆ చాముండితో నేను తిట్లు తినాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను దేవత అని పొగిడి నా చాముండి ఇప్పుడు నన్ను ఒక చేతగాందాల్లాగా చివాట్లు పెట్టిందంటే అదంతా నీ వల్లే కదరా. నన్నేం చేయమంటారు మేడం? నీలాంబరి మీ ఎత్తుకు పై ఎత్తు వేసి మమ్మల్ని చిత్తు చేసి సిరిని తీసుకుని పోయింది. ఒరేయ్, అదే కదరా నా టెన్షన్. మరి సిరిని తీసుకెళ్లిపోయింది, మెమరీ కార్డు మిస్ అయిపోయింది. ఒరే, రెండు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాయి కదరా. ఇప్పుడు ఆ వీడియో సిరి గనక తీసుకువెళ్ళి ఆ నీలాంబరికి చూపించిందంటే మీ పని అవుట్ మేడం. రేయ్, నేను అవుట్ కాదురా. ముందు నిన్ను చంపితే నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మేడం తొందరపడకండి మేడం. నిన్ను ఇప్పటికే చాలా ఆలస్యం చేశానురా. ప్లీజ్ మేడం, నన్ను కొడితే మీకు ఆ మెమరీ కార్డు రాదు మేడం. మీ చేతికి అది రావాలంటే మీరు ఒక పని చేయాలి మేడం. ఏం చేయాలి? మీరు బాగా ఆలోచించండి మేడం. అదే అప్పుడు ఐడియా వస్తుంది మేడం. ఆ ఐడియా అమలు చేస్తే ఆ మెమరీ కార్డు వస్తుంది. వచ్చింది మెమరీ కార్డా మేడం? కాదురా, ఐడియా వచ్చింది. సిరి చచ్చినట్టు ఆ మెమరీ కార్డు తీసుకొచ్చి మనకిచ్చేస్తుందిరా. ఎలా మేడం? ఉంది, దానికి నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు మేడం? బ్రహ్మాస్త్రాన్ని వదిలేయండి. వదులుతా, తప్పకుండా వదులుతా. హలో, నేను తేజుని, సిరి ఫ్రెండ్ని. ఒకసారి తనతో మాట్లాడాలి. ఓకే, 1 minute. సిరి, నీ ఫ్రెండ్ తేజు. చెప్పు తేజు. హాయ్ సిరి. ఎందుకు ఫోన్ చేసావు సునందా? పర్వాలేదే, నా వాయిస్ బాగానే గుర్తుపట్టేశావు. నిన్నెలా మర్చిపోతాను? మా రెండు కుటుంబాలకి జాయింట్ శత్రువి కదా నువ్వు. అవును, ఇవాళ నీ శోభనమట. అవునట, ఇవాళ నా శోభనము. ఆ తర్వాత ఏంటో తెలుసా? ఏంటో అది? నీ చావు. షాక్ అయ్యావా సునందా? నాకు తెలిసి నువ్వు ఇంకా 1 or 2 days మాత్రమే బతుకుంటావు. ఈ లోపు నీ తీరని కోరికలు ఏమైనా ఉంటే తీర్చేసుకో. ఆ 2 రోజులైనా నిన్ను ఎందుకు బతికినిస్తున్నానో తెలుసా? నీ మీద జాలిపడి మాత్రం కాదు. నాకు సంజుకి శోభనం జరుగుతున్నందుకు
మా మామయ్య వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నా దగ్గర ఉన్న మెమరీ కార్డ్ వాళ్ళకి చూపించి ఆ హ్యాపీనెస్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే ఆగాను. మా శోభనమైన మరుసటి రోజునే ఆ వీడియోని నీలంబరత్తకు చూపిస్తాను. ఆవిడ గనక ఆ వీడియో చూస్తే నా సామి రంగా జింతా తజ్జిత జిత జింతా తత్తా. ఎనీహౌ, చావబోతున్న సునందకి అడ్వాన్స్డ్ గా మరణదిన శుభాకాంక్షలు. ఏ సిరి 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 నువ్వు మాట్లాడడం అయిపోయిందా? ఏంటో శోభనం అనగానే సాంగ్స్, డ్యూయట్లు, చాలా మంచి, చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నావు. నువ్వు చెప్పేది నిజమే సిరి, చావు మాత్రం కన్ఫర్మ్డ్. కానీ ఎవరిది? నాది కాదు, మీ అన్న సూర్య వాడి కూతురుది. ఏంటో మీ శోభనానికి ముందే వాళ్ళు చచ్చారు అన్న వార్త మీ ఇంటికి చేరుతుంది. దాంతో హ్యాపీ ఫీల్లో ఉన్న మీ వాళ్ళందరూ సాడ్ సీన్లోకి వెళ్ళిపోతారు. మీ అత్తయ్య మావయ్య ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఒక కారు జుమ్మనొచ్చి మీ ఇంటి ముందు ఆగుతుంది. సూర్య పాపల శవాల్ని మీ ఇంటి ముందు పడేస్తారు. ఆ శవాల్ని చూసి మీ వాళ్ళందరూ గుండెలు పగిలేలా ఏడుస్తారు. అయ్యయ్యో పాపం, నీ వల్ల నీ ఆడపడుచు విధవరాలు కాబోతోంది. నో, సూర్య నేనీ పాపని ఏం చేయొద్దు. ఇదే సిరి, నీలో ఉన్న పాజిటివ్నెస్ నాకు చాలా ఇష్టం. చంపకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. చెప్పు, నా వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. అరే వెరీ గుడ్, నాకు తెలుసు నువ్వు చాలా పాజిటివ్ అని. వెంటనే దారిలోకి వచ్చేస్తావు. ఇదిగో, ఇమ్మీడియట్ గా నీ దగ్గర మెమరీ కార్డు ఉంది కదా, అది తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేస్తా. ఆ మెమరీ కార్డ్ నీకు ఇవ్వాలంటే సూర్య అనేని పాపని నువ్వు వదిలిపెట్టాలి. అలా అయితేనే నీకు అది ఇస్తాను. మెమరీ కార్డ్ నా దగ్గరికి చేరిన తర్వాతే వాళ్ళను వదిలేస్తాను. నమ్మొచ్చా? నాకు మెమరీ కార్డు కావాలి, నీకు మీ అన్నయ్య పాప కావాలి. ఇద్దరం ఒకరినొకరం నమ్మాలి, తప్పదు. సరే, ఎక్కడికి రావాలో చెప్పు. అదే నాకు తెలుసు సిరి, చెప్పాను కదా నువ్వు చాలా పాజిటివ్ అని. వెరీ గుడ్, నేను అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. అది అక్కడికి వచ్చేసాయి. ఎలాగో నువ్వు ఒక్కదానివే వస్తావు కదా, తెలుసులే. ఎవరినైనా తీసుకొస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసుగా, సినిమాలు నువ్వు కూడా చూస్తుంటావు కదా. మరి బయలుదేరమ్మా.
సిరి. నిజంగానే సూర్యని పాపని వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తాను ఆనందం? సిరి ఆ మెమరీ కార్డ్తో రాగానే దాన్ని తీసుకొని సిరిని ఆ ఇంద్రాణికి అప్పచెప్పేస్తాను. ఆ, అప్పుడు నా ప్రాణం, ఇంద్రాణి దగ్గర నా పరపతి రెండు సేఫ్గా ఉంటాయి. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పారు మేడం? రామాయణంలో మందరిని, భారతంలో శకున్ని మిక్స్ చేసి బయటికి తీస్తే మీరే మేడం. ఆ, యాడికి పోతా ఉండా? అది ఇది జరిగింది. అందుకే అన్నయ్యని పాపని తీసుకురావడానికి వెళ్తున్నాను. శోభనం పెట్టుకుని బయటకు వెళ్ళకూడదు. నువ్వు కనపడకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అదీ కాక ఆ సునంద జిత్తులు మారిన అక్క. నువ్వు వాడికెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ సునంద సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. అది కదత్తా. చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. అమ్మా, మేడం, ఆ నీలంబర్ ఇక్కడికి రాదంటారా? రాదు ఆనందం. ఇంద్రాణి ఇంటికొచ్చే ధైర్యం ఆ నీలాంబరికి లేదు. మనల్ని కాపాడే కంచు కోట ఇది. అందుకే ఇక్కడికొచ్చాను. సునంద, ఏందిట్టా వచ్చినావు? ఆ నీలాంబరి నన్ను చంపడానికి వచ్చింది ఇంద్రాణి. పారిపోయి వచ్చినావా? తప్పించుకొని వచ్చాను. నీలాంబరి నిన్నెందుకు చంపాలనుకుంటా ఉండాది? సిరిని తీసుకొచ్చి మీ కప్ప చెప్తానని ఇంద్రానికి మాటిచ్చాను కదా. అది తెలిసి నా మీద దాడి చేసింది. ఇక నుంచి ఇంద్రానికి ఏ విషయంలో సాయం చేసినా నీ ప్రాణాలుండవని వార్నింగ్ కూడా ఇచ్చింది. భయపడ మాకు సునంద. ఈ ఇంద్రాణి నీకు అండగా ఉండాది. ఆ నీలాంబరి నిన్నేమీ చేయలేదు. నేను భయపడి ఇక్కడికి రాలేదు ఇంద్రాణి. నా ప్రాణాలు పోయినా సరే నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని నీతో చెప్పడానికి వచ్చాను. శభాష్ సునంద. ఈ ఇంద్రాణి స్నేహితురాలు అనిపించుకుంటావు. ఇక నుండి నువ్వు మాతోనే ఉంటావు. వద్దింద్రాణి, నేను ఈ ఇంట్లో ఉంటే ఆ నీలాంబరికి భయపడి ఇక్కడున్నట్టవుతుంది. భయమనే మాట మనిద్దరి నోట వినపడకూడదు సునంద. ఈ క్షణం నుండి మనిద్దరం కలిసి ఆ నీలాంబరి అంతు చూద్దాం. అందుకే నిన్నేడు ఉండమంటున్నాను. ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం, ఒప్పుకోండి మేడం. ఇంద్రాణి గారు అంతగా అడుగుతున్నారు కదా మేడం, లేకపోతే ఆవిడ ఫీల్ అవుతారు మేడం. ఒప్పుకో సునంద. ఈ ఇంట్లో నీకు ఏ లోటు జరగదు. ఇందిరమ్మతో సమంగా నీకు గౌరవం దక్కుతాది. సరే, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను. ఇంద్రాణి సునందల స్నేహం చిరకాలం ఉండాలనే నేనిక్కడ ఉండిపోతున్నాను.
రాసునందా నీ గది చూపిస్తా. సునంద ఏడు తిష్ట వేసినదేంది? మళ్ళా సిరికి ఏ ప్రమాదం తెచ్చిపెడతాదో ఏందో. భగవంతుడా, సునంద బారి నుంచి మా సిరి నువ్వే కాపాడాలా. ఇదిగో, ఇక నుంచి సునంద ఈ ఇంట్లోనే ఉంటాది. తనకి మర్యాదల్లో ఏ లోటు జరగకూడదు. జరిగితే నీ తోట తీస్తా. వెళ్ళి నాటుకోడి పులుసు, తలకాయ కూర వండు. అవంటే సునందకి చాలా ఇష్టం. అట్నే అట్నే అని ఇంకా ఏడే నిలబడ్డావే, పో. ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా. ఏమో అన్నానేమో, నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలోనే నేనా ఏదో అన్నానా. నన్ను క్షమించి సిరి. దేనికి సంజు? నిన్ను అర్థం చేసుకోకుండా తొందరపడి తిట్టాను. చేయి కూడా చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ సిరి. నువ్వేది చేసినా నా మీద ప్రేమతోనే చేస్తావని నాకు తెలుసు సంజు. పైకి నా మీద కోపం చూపించినా మనసులో నువ్వెంత బాధపడుంటావో అర్థం చేసుకోగలను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మర్చిపో. ఇక నుంచి మన మధ్య ఎలాంటి దూరాలు ఉండకూడదు సంజు. జరగదే జ్ఞాపకమేదైన పసితనం దాటిన ప్రాయాన సమరమే స్వాగతమిచ్చేనా. సిరి, నీ
నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు తెలుసు సంజు, నేనంటే నీకెంత ప్రేమో. పోయే నా ప్రాణాన్ని నీ ప్రేమే తిరిగి దక్కించుకుంది. నేను ఇవాళ బ్రతికున్నాను అంటే దానికి కారణం నువ్వే సంజు. ఈ ప్రేమ 10 కాలాల పాటు మన మనసుల్లో ఇలాగే నిలిచిపోవాలి. ఒకరి కోసం ఒకరిగా ఇద్దరం ఒకటిగా జీవించాలి. సంజు, సంజు, ఏంటి మామయ్య అలా చూస్తున్నారు? మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తా అంటే నా మనసు ఆనందంతో నిండిపోతా ఉండదమ్మా. సంజయ్, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి అన్నయ్య? సంజయ్, ఏమైనదిరా? సిరి ఏది నీలాంబరి? లేదు బావా.